శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏంటంటే కర్కాటక రాశి వారికి సంబంధించి 12వ స్థానం అంటే ద్వాదశ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఏవైనా ఒక ప్రొడక్టివిటీకి సంబంధించి అంటే ఒక వస్తువు కొనడమో, పిల్లల చదువుకో లేదా పిల్లలకు సంబంధించి సేవింగ్స్కో డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అది ఏదున్నా ఏం ఖర్చు పెట్టినా ఫ్యూచర్లో మళ్ళీ మీకు అవి తిరిగి వచ్చేటువంటివే, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలాగే ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏవైనా బ్యాంకులకు సంబంధించి కానీ గతంలో ఏవైనా మీరు కట్టినటువంటి లోన్స్కి కనుక మీరు ఫైనల్గా ఏదైనా సరే మనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు కానీ కన్ఫామ్గా లోన్ క్లియర్ అయిందనేటువంటివి తీసుకోకుండా ఉంటారు. వాటి నుంచి రిస్క్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల రిస్క్తో కూడుకున్నటువంటి పనులు చేయడం కానీ అకస్మాత్తుగా ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కూడా జరగవచ్చు. అది పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానం ఏకాదశ స్థానంలో శుక్రగ్రహ సంచారం వలన కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క భార్య లేదా మీ యొక్క భర్త నుంచి మీకు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సపోర్ట్ రావచ్చు. ఇది కూడా ఒక అందుకు మంచి పరిణామం అనే చెప్పాలి. అలాగే దశమ స్థానంలో సూర్యగ్రహ సంచారము. దశమంలో ఉన్నటువంటి సూర్యుడు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. అంటే అక్కడ మీకు ఎటువంటి లాభం ఉంటుంది కానీ ఎటువంటిది కనిపించదు. పేరు వస్తుంది, మీకు ప్రమోషన్స్ లాంటివి వస్తాయి కానీ శాలరీస్ పెరగవు, బాధ్యత పెరుగుతుంది, ఎటువంటి మార్పు ఉండదు. అదే కుర్చీ, అదే బల్ల, అదే ఆఫీసు, ఏదో అప్రైజల్స్ అంటే కొంచెం ఏదో మిమ్మల్ని కాస్త బుజ్జగించినట్టు లేదా మెచ్చుకున్నట్టుగా మాటలు వస్తాయి అంతే. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజ శనిగ్రహ సంచారం వలన వ్యాపారంలో విపరీతమైనటువంటి మార్పులు చేరుతాయి. ఒకప్పుడు మీరు 100-200 ఖరీదు లేదా 100-200 కేజీల ప్రోడక్ట్ ఏదైనా మీరు సేల్ చేసే వాళ్ళైతే అది 25కో 30కో మారుతుంది. అయినా సరే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ పరంగా ఏం తేడాలు ఉండవు కానీ మీకే ఒక అన్సాటిస్ఫాక్షన్, నేను అంత పై స్థాయిలో చేసేటువంటి వాడిని ఇంత తక్కువగా చేస్తున్నానే అనేటువంటి భావజాలం మీ మైండ్లో ఎక్కువగా ఉంటుంది. తృప్తి లేనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్న రాహు గురించి మీకు చెప్పాను. ఇక మనసులో ఎమోషనల్గా ఎక్కువగా మీరు ఫీల్ అవుతారు చంద్రగ్రహం యొక్క సంచారాన్ని బట్టి. అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో బాధ్యతలు అలాగే విపరీతమైనటువంటి స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక మీకు ధనం వస్తుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మేరకు అది నిలవదు, అనుకోకుండా ఖర్చు అవుతూనే ఉంటుంది. కుటుంబంలో ఎక్కువ దిష్టి అనేటువంటిది ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ కూడా పెరుగుతాయి. విపరీతంగా దిష్టి ఉన్నప్పుడు వీలైతే నరసింహస్వామి గుడికి వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి, లేదా నిత్యం ఉదయం సాయంత్రము వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదవడం మంచిది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛాతీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవచ్చు. చంద్రగ్రహం యొక్క సంచారం వలన మీకు విపరీతంగా మూడ్ స్వింగ్స్ పెరుగుతాయి. బుధుడు మీకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ప్రాపర్గా చేసుకోకుండా ఆపేటువంటి కన్ఫ్యూజన్లోకి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడి వల్ల కుజగ్రహ సంచారం వలన కోపం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. శనిగ్రహ సంచారం వలన రిలేషన్షిప్స్లో మార్పులు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళతో మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళడం లాంటివి కూడా జరుగుతాయి. రాహుగ్రహ సంచారం వలన అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేటువంటిది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూస్తే బాధ్యతలు, ఎమోషనల్ డ్రామాలో మీరు ఈ 15 రోజులు ఉండే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి మెచ్యూర్డ్గా ఆలోచిస్తే ఇవన్నిటికీ మీకు సమాధానం మీలోనే దొరుకుతుంది. ఆ ప్రకారంగా వెళ్తే సరిపోతుంది. ఇక విశేషంగా ఈ 15 రోజులకు జరిగేటువంటి ఈ పరిస్థితులకు మనం ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, అసలు జాతకం తెలుసుకోవాలంటే మీ దగ్గర నుంచి నాకు ఏమేం కావాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ పక్షంలో 15 రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. విశేషంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు సాధారణంగా ఏంటంటే మనకున్న ఈ 15 రోజులు కూడా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత గ్రహ సంచారాలన్నీ కూడా మనం ఉన్నటువంటి దేవతలని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆరాధించాలి. ఉదాహరణకు శివుడిని ఆరాధించాలి అంటే అభిషేకంతోనే ఆరాధించాలి.
అదే విష్ణువును ఆరాధించాలి అనంటే దీపారాధనతో ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించాలి అంటే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో, అలాగే కుంకుమార్చనతోని అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. అదే గణపతికైతే సంకటహర చవితి రోజున హోమంతో మనం పూజ చేసుకోవాలి. అయితే శివుడిని అభిషేకం చేసుకోవాలన్నారు. ఎలా అంటే ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లోనే బొటనవేలు పరిమాణంలో, యజమాని బొటనవేలు పరిమాణంలో చిన్న శివలింగాన్ని పెట్టుకొని విశేషంగా స్వామివారికి యూట్యూబ్లో రుద్రం నమకం చమకం అని పెట్టేస్తే వచ్చేస్తుంది. మనం ఏవేవో చూసేటువంటి దాని బదులు ఆ యొక్క రుద్రం పెట్టేసుకొని స్వామివారికి మీ శక్తి కొలది ఇన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఏది లేకుంటే నీటితో అయినా సరే అభిషేకం చేయడం మంచిది. మొదట్లో కాస్త మంత్రం వచ్చేంతసేపు విసుగ్గా, ఇబ్బందిగా ఉంటుండొచ్చు. కానీ మీరు చేసేది ఏదో ఇంట్లో ఉన్న శివలింగానికి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తున్నాము, నా తండ్రి నా ఎదురే కూర్చున్నాడన్న భావంతో చేయాలి. అలాగే ఆరోగ్యం బాలేకుండా ఎవరైనా ఇంట్లో ఉంటే ఒక 11 సోమవారాలు ఈ నెలలోనే వచ్చేటువంటి ఈ 15వ తారీఖు వచ్చేటువంటి సోమవారం నాడు ప్రారంభించి 11 సోమవారాల పాటు కొబ్బరి బోండం నీళ్ళు అలా కొట్టేసి స్వామివారి పైనే అభిషేకం చేయాలి. అలాగే విష్ణువుని ఆరాధన చేయాలి అనంటే దీపారాధనతో చేయాలి. ఎలాంటి దీపారాధన చేయాలి అనంటే ఆవు నెయ్యితో కానీ, సంపెంగ నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అలాగే ఏదైనా సరే మనకి సుగంధం వచ్చేటువంటి, అంటే ఇవాళ రేపు క్యాంపర్ ఆయిల్ అని వస్తుంది కదా, అంటే కర్పూరాన్ని నూనెలో కాస్త వేడి చేసి తెచ్చేటువంటి నూనె కానీ, ఇక ఏవైనా సరే కాస్త పత్తి గింజల నుండి తీసినటువంటి నూనె కానీ, ఇలా ఒక 8-9 ఆముదముతో కానీ, ఆవు నెయ్యితో కానీ, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకొని నిత్యం దానితో దీపారాధన చేయడం విష్ణువుకి ఈ నెల నుండి ప్రారంభించండి. ఇంట్లో విశేషమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అమ్మవారి కుంకుమార్చన విషయానికి వస్తే శుక్రవారం కూడా చిన్న గౌరమ్మని చేసుకొని వీలైతే కాస్త కుబేర కుంకుమతో, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కుబేర కుంకుమతో, లేని పక్షంలో మామూలు కుంకుమైనా సరే కాస్త పచ్చకర్పూరం కలిపి చేయండి. పచ్చకర్పూరం కలిపిన మాత్రం చేత కుంకుమ అనేటువంటిది పురుగు పట్టదు, పెట్టుకున్నప్పటి నుండి ప్రశాంతత లభిస్తుంది, విశేషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది. అలాగే ఆ కుంకుమ నిత్యం యజమాని ధరించి వెళ్ళాలి. ఇక ఎవరైనా సరే కాస్త ఉపవాస దీక్ష చేస్తూ కనుక ఉండాలంటే కలో చండీ వినాయక అంటారు. కాబట్టి హోమాలు ఏవైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చండీ హోమాలు కానీ, గణపతి హోమం ముఖ్యంగా జరిగితే సంకటహర చవితి రోజున జరిగేటువంటి ఆ యొక్క గణపతి హోమంలో మీరు స్వయంగా వెళ్ళి పాల్గొని వీలైతే ఆ యొక్క హోమం తిలకించిన తర్వాతకే నత్తం ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండి రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. ఇలాంటి నియమనిష్టలు కలిగి ఈ నెల నుండి, ఈ పక్షం నుండి ప్రారంభించి ప్రతి నెల కూడా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు. జాతకరీత్యా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి గ్రహదోషాల నుండి కూడా బయటపడవచ్చు. ఇవే కాకుండా మరి నవగ్రహాలకి ప్రదక్షిణనే అత్యంత శ్రేష్టం. వారికి మీరు బెల్లం పెట్టినా, నూనెలు పోసినా, దీపాలు పెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే, ఎందుకంటే నవగ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు కాబట్టి ఆ గ్రహ సంచారాలు ఎటు మారినా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, మిగిలిన 2 గ్రహాలకి కూడా 3 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. రాహుకేతులన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని విశేషంగా మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఏమైనా సరే పీడిత దోషములు ఉన్నటువంటి గ్రహాల నుండి బయటపడతారు. దానం చేయాలి అనంటే నిత్యం మీరందరూ కూడా అన్నదానం చేయొచ్చు. అదేంటండి అలా ఎలా కుదురుతుంది అంటే, ఇంట్లో మీరు వండేటప్పుడు స్నానం చేసి అన్నాన్ని వండండి ఫస్ట్. రెండవది ఏంటంటే, మీరు అన్నం వండుకునే దానికంటే ముందు ఒక పిరికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి పెట్టండి కదా. అంటే నిత్యము మీరు ఒక పిరికెడు బియ్యం అన్నదానం కోసం పక్కకు పెడుతున్నారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆగండి. ఎప్పుడు అన్నదానం జరిగితే అప్పుడు ఈ మీరు పక్కకు స్టోర్ చేసి పెట్టిన బియ్యాన్ని తీసుకెళ్ళి అన్నదానంలో ఇవ్వండి.
అంటే నిత్యం మీరు వండుకునే బియ్యంలో మొదటి గింజ అన్నదానానికి వెచ్చించిన మాత్రం చేత గత జన్మలో మీరెవరైనా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోతే వచ్చేటువంటి కర్మఫలాల నుండి బయటపడతారు. అదే కాదండి, ఈ జన్మలోనే మన చుట్టూ తిరుగుతూ ఆకలను బిచ్చం ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి. అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని అష్టదిగ్బంధనం చేసేయాలి. ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా. భగవంతుడు ఏం చేస్తాడు, అన్నం తినకుండా ఉండేటి చేస్తాడా, సంకష్టి రోజున కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు, దీపారాధన చేస్తారు, అభిషేకం చేస్తారు, కుంకుమార్చన చేస్తున్నారు, అయిపోయింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఇబ్బందిని బాధపడేదానికంటే కూడా ఆ ఇబ్బంది వస్తే ఏమేమి అవ్వాలో అవి దైవికంగా మనం అనుభవించేసి వాటి నుండి బయటపడడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇలా ఇవన్నీ కూడా పాటించి విశేషమైనటువంటి జాతక సంతృప్తిగా ఉండొచ్చు. ఎవరైనా సరే మీకు జాతకం కావాలనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఆ జాతకానికి సంబంధించి ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి నాకు ఆ దోషం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలట, ఇక్కడికి వెళ్ళాలట, మీరు ఈ పూజ చేయండి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు. నేను అడిగేది ఏంటంటే నిజంగా మీ జాతకంలో ఇబ్బంది ఉంటేనే మీరు పూజలకు వెళ్ళండి. వ్యాధి లేకుండా మందు వేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా ఉద్దేశము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.